హాయ్. రాజకీయాల్లో ఎవరితో ఎంత మిత్రత్వం ఉన్నా సాధించుకోవాల్సిన అంశాల్లో రాజీ పడకూడదు. పైగా ఎన్నికల సమయంలో అస్సలు కాంప్రమైజ్ కాకూడదు. తమిళనాడు రాజకీయాల్లో ఇదే వ్యూహంతో ముందుకెళ్తున్నారు మాజీ సీఎం పళనిస్వామి. ఎన్డీఏ భాగస్వామ్యంతో ఎన్నికల బరిలోకి దిగిన సీట్ల పంపకాల విషయంలో మాత్రం ఆయన తన మార్కు చూపించారు. బీజేపీతో పాటు ఇతర మిత్రపక్షాలకు ఓ రకంగా షాక్ ఇచ్చి కూటమిలో తనదే పైచేయి అని నిరూపించుకున్నారు. ఎన్డీఏకు సీట్లు పంచే విషయంలో అసలు ఈపీఎస్ ఎలాంటి వ్యూహాన్ని అమలు చేశారు? మిత్రపక్షాలకు ఎందుకు కష్టమైన సీట్లు ఇచ్చారు? తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలుంటే అన్నాడీఎంకే అత్యధికంగా 169 సీట్లలో పోటీ చేయబోతోంది. మిగిలిన 65 సీట్లను ఎన్డీఏలోని 7 మిత్రపక్షాలకు కేటాయించారు. ఇందులో బీజేపీకి 27 స్థానాలు దక్కాయి. పీఎంకేకు 18, ఏఎంఎంకేకు 11 సీట్లు కేటాయించారు. మిగిలిన స్థానాలను చిన్న పార్టీలు పంచుకొనున్నాయి. బీజేపీ అధిష్టానం నుంచి ఒత్తిడి ఉన్నప్పటికీ సీట్ల కేటాయింపులో అన్నాడీఎంకే తన పట్టును నిలుపుకుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ పొత్తులో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే మిత్రపక్షాలు అడిగిన కీలకమైన స్థానాలను అన్నాడీఎంకే నిర్మోహమాటంగా తిరస్కరించింది. ముఖ్యంగా బీజేపీకి కేటాయించిన సీట్ల విషయంలో పళనిస్వామి చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. మాజీ అధ్యక్షుడు అన్నామలైకి అనుకూలంగా భావించిన సీటును కూడా అన్నాడీఎంకే ఇవ్వలేదు. 2024 లోక్సభ ఎన్నికల్లో అన్నామలై బలం చూపించిన కోయంబత్తూరు జిల్లాలోని సింగనల్లూరు స్థానాన్ని బీజేపీ అడిగినా దక్కలేదు. చెన్నైలో కనీసం 3 సీట్లు ఆశించిన కమలానికి కేవలం మైలాపూర్ సీటు మాత్రమే దక్కింది. జీకే వాసన్ నేతృత్వంలోని టీఎంసీకి కేటాయించిన 5 సీట్లు కూడా ప్రత్యర్థుల సిట్టింగ్ స్థానాలే. మిత్రపక్షాలను క్లిష్టమైన ప్రాంతాల్లో పోటీకి దించారని ఎన్డీఏ వర్గాలే అంటున్నాయి. ఒకవైపు వరుస ఎన్నికల పరాజయాలతో సతమతం అవుతున్న అన్నాడీఎంకేను తిరిగి బలోపేతం చేసేందుకు ఈపీఎస్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. అందుకే సీట్ల కేటాయింపు తన చేతుల్లోనే ఉంచుకోవడం ఆయన వ్యూహంలో ప్రధాన భాగం. గత లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవని అన్నాడీఎంకే పశ్చిమ ప్రాంతంపై ఎక్కువ ఫోకస్ పెట్టింది. అక్కడ తమ బలాన్ని పెంచుకుంటూనే ఎన్నికల రిస్క్ను మిత్రపక్షాలకు పంచేలా ప్లాన్ చేసింది. ఇక కూటమిలో పార్టీలన్నీ సమానమేనని, చిన్నా పెద్ద తేడా లేదని ఈపీఎస్ స్పష్టం చేశారు. నటుడు విజయ్ పోటీ చేస్తారని భావిస్తున్న పెరంబూర్ సీటును పీఎంకేకి కేటాయించడం వెనుక కూడా లాజిక్ ఇదే. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి బీజేపీకి 27 సీట్లు రావడం సంఖ్యాపరంగా ఎక్కువే. అయితే అర్బన్ ప్రాంతాల్లో ఎక్కువ సీట్లు వస్తాయని ఆశించిన కమలానికి నిరాశే మిగిలింది. మరోవైపు పీఎంకేకు కేటాయించిన సీట్లు గతంలో కంటే తగ్గాయి. అన్బుమణి రామదాస్, ఆయన తండ్రి ఎస్ రామదాస్ వర్గాల మధ్య ఉన్న అంతర్గత విభేదాల వల్లే పీఎంకే బలం తగ్గిందని, అందుకే 18 సీట్లకే పరిమితం చేశారని ఇన్సైడర్ టాక్. కోయంబత్తూరు లాంటి కీలక స్థానాల కోసం ఢిల్లీ పెద్దల నుంచి అన్నాడీఎంకేపై ఒత్తిడి వచ్చినా కూడా ఈపీఎస్ మాత్రం తలొగ్గలేదు.